హాయ్ నమస్కారం. ఈరోజు తిరుమలకు సంబంధించిన ఒక వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం ఒకే ఒక్క రోజులోనే టీటీడీ ట్రస్టులకు 96.98 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇది టీటీడీ చరిత్రలోని అత్యధిక సింగిల్ డే డొనేషన్ గా నమోదైంది. అయితే మొత్తం 2460 మంది భక్తులు విరాళాలు అందిస్తే వారిలో ఎక్కువ మంది ఆన్లైన్ ద్వారానే చెల్లించినట్లు తెలుస్తోంది. మెయిన్ గా అసలు ఒక్క రోజులోనే ఇంత భారీగా విరాళాలు ఎందుకు వచ్చాయనేది ఒకసారి చూస్తే దీనికి ప్రధాన కారణం ఏంటంటే టీటీడీ కొత్తగా తీసుకొచ్చిన డోనర్ పాలసీ. పాత డోనర్ ప్రివిలేజెస్ అర్ధరాత్రి వరకు మాత్రమే ఉంటాయని టీటీడీ ప్రకటించింది. ఈ కారణంగానే ఇప్పటికే ఉన్న సౌకర్యాలు పొందాలనుకున్న భక్తులు భారీగా విరాళాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే కొన్ని గంటల్లోనే దాదాపు 97 కోట్ల రూపాయలు టీటీడీ ఖాతాలో జమయ్యాయి. ఇప్పుడు కొత్త డోనర్ పాలసీలో ఏముందో ఒకసారి చూద్దాం. టీటీడీ ఇక నుంచి డోనర్లను 4 కేటగిరీలుగా విభజించింది. అందులో మొదటి కేటగిరీకి వస్తే 10 లక్షల నుంచి 25 లక్షల వరకు విరాళం ఇచ్చే డోనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదటి కేటగిరీ కిందకు వస్తారు. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ చూస్తే 25 లక్షల నుంచి 50 లక్షల వరకు విరాళం ఇచ్చే డోనర్లు. నెక్స్ట్ మూడో కేటగిరీకి వస్తే 50 లక్షల నుంచి ₹1,00,00,000 విరాళం ఇచ్చే డోనర్లు ఈ థర్డ్ కేటగిరీకి వస్తారు. నెక్స్ట్ ఫైనల్ గా ఇక 4వ కేటగిరీకి వస్తే ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 వరకు విరాళం ఇచ్చే డోనర్లు. ఇలా 4 కేటగిరీలుగా విభజించింది కొత్త డోనర్ పాలసీ ప్రకారం. అయితే ఈ కొత్త విధానంలో ప్రతి కేటగిరీకి ప్రత్యేకమైన దర్శనం, వసతి వంటి సౌకర్యాలు వేరువేరుగా నిర్ణయించారు. ఎందుకంటే పాత డోనర్ పాలసీకి కొత్త డోనర్ పాలసీకి చాలా తేడాలున్నాయి. గతంలో ఉన్న కొన్ని ప్రత్యేక ప్రివిలేజెస్ ను తగ్గించి సాధారణ భక్తులకు దర్శనం మరింత సులభంగా ఉండేలా, అలాగే డోనర్ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే ప్రధాన కారణంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ ఒక్క రోజులో వచ్చిన 96.98 కోట్ల విరాళాల వెనుక భక్తి మాత్రమే కాదు, కొత్త డోనర్ పాలసీ అమలుకు ముందు పాత ప్రయోజనాలు పొందాలనే ఆలోచన కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇక ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.